ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम अज्ञानतिमिरञ्जस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं तस्मै श्री गुरवे नमः। శ్రీల కీర్తనానంద భక్తిపాదికి శ్రీల ప్రభుపాదికి జయ హరే కృష్ణ. మనం అంత క్రితం శ్లోకంలో మూడు గుణాలతో ఆయనే ఉన్నాడు. తర్వాత చిన్న కణం నుంచి పెద్ద అణువు వరకు కూడా ఆయనే నేనే ఉంటానని చెప్పారు. అన్నిట్లో విష్ణువుగా విస్తరింపజేసుకుంటాడు అని భగవంతుడు చెప్తున్నారు. హరే కృష్ణ. ఈరోజు ఇంకో శ్లోకం చూద్దాం. గుణైర్విచిత్రాం సృజతిం స్వరూపా ప్రకృతిం ప్రజాః విలోక్య ముముహేనజ్య సైహా జ్ఞాన గుహయ. భౌతిక ప్రకృతి తన గుణముల ద్వారా వివిధ జీవరూపములను సృజించును. జీవులు అది గాంచుసు మాయ యొక్క జ్ఞానాచ్ఛాదన లక్షణముచే మోహగ్రస్తులగుదురు. భగవంతుడు ఆ మూడు గుణాల ద్వారా వాళ్ళందరినీ సృష్టించుతాడు. సృష్టించి దానికి ఆయన మాయని పెడతాడు. ఆయన మాయని దానిలో ప్రవేశపెడతాడు. ఆ మాయకి మోహానికి గురవుతాం. మనం ఏదైనా వస్తువు ఆహారం తీసుకున్నప్పుడు ఒక రకమైన మంచి రుచికరంగా ఉందంటే ఆ విధమైన రుచికి లోనైపోయి మనం దానిలో చిక్కుకుపోతాం. అట్లాగే అందమైన స్త్రీ పురుషుల ద్వారా కూడా మనము ఆ మోహానికి గురవుతూ ఉంటాం. అట్లాగే ఈ పదవులకి తర్వాత అందరూ పొగిడే విధానానికి ఇవన్నిటికి కూడా ఈ మూడు గుణాల ప్రభావాలు ఆయన్ని సృష్టించాడు. ఆ మూడు గుణాల ప్రభావాల్లోనే మనం లోనైపోయి త్రిగుణాలకు వశమైపోయి ఆ మోహంలో చిక్కుకుపోతారు జీవులందరని భగవంతుడు ఈ శ్లోకంలో చెప్తున్నాడు. జై శ్రీమద్ భాగవత మహాపురాణ గ్రంథానికి అందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. హరే కృష్ణ. జై శ్రీమద్ భాగవత మహాపురాణ గ్రంథానికి జై. హరే కృష్ణ.